హలో అండి. అందరికీ నమస్కారం. ఇప్పుడు మీరు చూస్తున్న దాని పేరొచ్చేసి పన్ని అంటామండి. ఇది చేతి మగ్గంలో చాలా ముఖ్యమైన పాత్ర అయితే పోషిస్తది. ఇందులో కనిపిస్తున్న ప్రతి ఒక్క గ్యాప్ నుంచి ఒక్కొక్క పోగైతే రావడం జరుగుతది. ఇప్పుడు మీరు వీడియోలో చూస్తుంటే మీకే అర్థమవుతుంటది. ఎన్నో వేల పోగుల కలయికే ఒక చేనేత చీరండి. అందుకనేసి మనము ప్రతి ఒక్క పోగుని చాలా క్షుణ్ణంగా పరిశీలించి మనమైతే ఎక్కించుకోవడం జరుగుతది. ఒక్క పోగు మిస్ అయినా కూడా మనకు డిజైన్‌లో లోటుపాట్లొస్తాయి. సో, అందుకనేసే ప్రతి ఒక్క పోగుని నీట్‌గా చెక్ చేసే మనము చూసుకోవాలి. అదేవిధంగా ఈ తాడులని, ఆ పన్నీని దాటుకుంటూ పోగు చేసే సాహసం అంతా ఇంత కాదండి. మనము జీవితంలో ఎన్ని ఒడిదుడుకులనైతే దాటుకుంటూ మన జీవితాన్ని సాగిస్తామో, అదేవిధంగా ఈ పోగులు కూడా చానా వాటిని దాటుకుంటూ వచ్చి మనకు చేనేత చీరగా మారి మన చేనేత జీవితాల్లో వెలుగుల్ని నింపుతుందండి ఈ పోగులు. ఎన్నో వేల పోగుల కలయిక కాబట్టి మనం ప్రతి ఒక్క పోగుని క్షుణ్ణంగా చూసి ఎక్కించుకోవాలి. అదేవిధంగా పోగుని ఎలా ఎక్కించాలి అనేసి చూపిస్తాను. ఇప్పుడు ఒకసారి మీరైతే చూసేయండి. మొదటిగా మనకు నేసిన నేతలో దారి ఎక్కడొస్తుందో చెక్ చేసుకోవాలి. ఇలా దారి వచ్చిన దాంట్లో ఆ దాడి జాడ పట్టుకొని మనమైతే ఆ అచ్చుకట్టల్లోకి వెళ్ళాలండి. ఆ అచ్చుకట్టిల్లో ఏ తాడైనా కూడా పోగు లేకుండా గ్యాప్గా ఉందంటే అక్కడ పోగు పోతుందని అర్థము. ఇప్పుడు మీరు చూస్తున్నట్టయితే ఆడ గ్యాప్ ఉంది. అందులో మనం పోగు ఎక్కించుకొని ఈ పన్నీకి దాటించుకోవాలండి. ఇలా ప్రతి ఒక్క పోగుని కూడా చూసుకుంటేనే మనకి చీర ఎంతో నాణ్యతగా చక్కగా మనకి కనిపిస్తుంటుంది. సో, ఇది చేసేది చాలా ఇంపార్టెంట్ వర్క్. సో, అందుకనేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసము మన పేజ్ని ఫాలో చేయండి. మా చేనేత వృత్తి గురించి మీకు ప్రతి ఒక్క వీడియోలోనూ తెలియజేస్తాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి. వీవర్స్కి సపోర్ట్ చేయండి. ఎన్నో సపోర్ట్ చేస్తుంటారు, మమ్మల్ని సపోర్ట్ చేయండి.